హాయ్. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారి గురించి ఒక హాట్ న్యూస్ వస్తుంది. ఏంటంటే తను తన సొంత గృహంలో ప్రజలతో మమేకమైన మాట్లాడుతున్న సమయంలో, సమస్యలు వింటూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి తనని విచక్షణారహితంగా కుట్టడం జరిగిందంటూ న్యూస్ వస్తూ ఉంది. అసలు ఎవరి రేఖా గుప్తా అంటే కేజ్రీవాల్ పైన భారీ మెజారిటీతో గెలిచినటువంటి ఒక మహిళ ఈ రేఖా గుప్తా గారు, బీజేపీ సంబంధించినటువంటి లీడర్. ఈవిడ్ని ముఖ్యమంత్రి చేయడం కోసం పాపం మన మోడీ గారు చాలా 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 కష్టపడ్డారు. అనేక విధాల సామధాన భేద లిక్కర్ కేసులు లాంటివి ఎన్నో ప్రయోగించి తిన్నని గెలిపించడం జరిగింది. అయితే ఇప్పుడు రేఖా గుప్తాపై దాడికి పాల్పడిన వ్యక్తి మొదట అక్కడక్కడ తిరిగి కొన్ని పేపర్స్ మేడంకి ఇచ్చి అది చేసి ఇది చేసి చుట్టుపక్కల ఉండి ఉన్నపలంగా తనపైన విరుచుకపడి కొట్టడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అప్పటికే అన్ని టీవీ ఛానల్స్ వీడియోస్ అన్నీ కట్ చేశారు. ఒకే ఒక ఛానల్ దగ్గర ఉంది, వాళ్ళే మాట్లాడుతున్నారు. అయితే అతడు తన అధికార నివాసంలో జన్ సున్వాయ్ అంటే ప్రజల యొక్క సమస్యలు వినే కార్యక్రమంలో ఉండగా తనపైన ఈ దాడి జరిగిందంటూ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మన్ కీ బాత్ అంటూ మా మోడీ గారు ఎలా అయితే ప్రజలతో రేడియోలో మాట్లాడుతూ ఉంటారో అలాగే ఈవిడ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళ నివాసానికి పిలిపించి మంచి పద్ధతే, మంచి పని, ప్రజలకు సంబంధించిన సమస్యలు వినడం కోసం తను అక్కడికి వచ్చేసి అందరితో మాట్లాడుతున్న సమయంలో ఇలా దాడి జరిగింది. అయితే ఇందుట్లో అసలు కుట్ర ఇక్కడ ఎవరు చేశారన్నది ఎవరికీ తెలియనప్పటికీ ఢిల్లీ లాంటి మహానగరానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేఖా గుప్తా గారిపైన ఇటువంటి దాడి జరగడం, దాన్ని ఎవరు చేశారు, ఎవరు చేయించారనేది తెలియనప్పటికీ ఇది ప్రతిపక్షాలు చేయించారు. అంటే ఢిల్లీలో బీజేపీకి ఉన్న ఒకే ఒక ప్రతిపక్షం ఎవరు? ఆప్కు సంబంధించిన నేతలే రేఖా గుప్తా పైన దాడి చేయించారు. అందుట్లో చాలామంది పేర్లు వరుసగా బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ దాడి చేశారో ఆ వ్యక్తిని చూసినట్లయితే ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. తను కొంతకాలంగా ఈ రేఖా గుప్తా చేస్తున్న అన్యాయాలకి బలైపోయిన వ్యక్తి. ఎన్నిసార్లు తనకు అర్జీ ఇచ్చినా కూడా ఎటువంటి తనకి సంబంధించినటువంటి అర్జీని చూడలేదు, అట్లీస్ట్ తనకి సహాయం చేయకపోగా తనని పట్టించుకోలేదని అక్కస్తో ఇలా చేశారంటూ ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ దాడిని కూడా ప్రతిపక్షాలు కూడా ఖండించాయంట. ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిస్రా మాట్లాడుతూ ఢిల్లీ ప్రజల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రిపై దాడి చేయడం దారుణం, ఇది ప్రత్యర్థులు కుటకావచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాలు వ్యక్తం చేయడం ఏంటి? ఒక ముఖ్యమంత్రి, ఒక పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది, దానికి సంబంధించిన పెద్ద టీం ఉంటుంది. వీళ్ళందరం దాటుకున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ముఖ్యమంత్రిపైనే దాడి చేస్తే ఇంకా అనుమానాలు అంటాం కనుక అసలు కారణం ఏంటంటే ఒక సామాన్యుడు మాత్రమే తనపైన దాడి చేశాడు. తను చేస్తున్నటువంటి దారుణాలు, తనకి పరిపాలన పైన ఎటువంటి కన్సర్న్ లేకుండా కేవలం షో ఆఫ్ చేస్తుందంటూ బయటకు వచ్చిన వార్తలు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం. తను మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. తను వితౌట్ ఎనీ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ ప్రాపర్ దానికి సంబంధించిన అర్హత లేకుండా తనని ముఖ్యమంత్రి చేశారని రేఖా గుప్తా గారిపైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అనేక సంస్కరణలతో ఢిల్లీని విద్య వైపు, ఉచితంగా కరెంటు వైపు, అదేవిధంగా మంచినీరు, తాగునీరు సమస్యలు లేకుండా చాలా అద్భుతంగా పరిపాలిస్తున్న టైంలో ఇలా ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడు ఎన్నికైనటువంటి రేఖా గుప్తా పైన దాడి చేసి చాలా చాలా ధైర్యం చేసినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే ఢిల్లీ భాజపా అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ కూడా ఈ విషయాన్ని ఖండించారు. అదే కాదు, ఆప్కు సంబంధించినటువంటి అధికారులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఖండించారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆప్ సంబంధించినటువంటి నేతలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు. ఇది ఎవరో చేశారు, ఎవరో మేం కాదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏంటంటే ఢిల్లీలో ముఖ్యమంత్రికే రక్షణ లేదు. ఎవడో వచ్చి చంపపాల కొడుతుంటే ఏం చేయలేపారు. అటువంటిప్పుడు ఢిల్లీ ప్రజలకి ఎటువంటి రక్షణ ఉంటుంది? ఎస్కార్ట్ ఉంటుంది, పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉన్నా కూడా రేఖా గుప్తా మొహం పగలగొట్టకుండా ఆపలేకపోయారు. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రేఖా గుప్తా గారిని అఖిలేష్ యాదవ్
అదేవిధంగా వీళ్ళందరూ కూడా చాలా చాలా ప్రేమగా ఆవిడ జరిగిన దాన్ని ఎంజాయ్ చేస్తూనే ఖండిస్తూ ఉన్నారన్నమాట. దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంది. ముఖ్యమంత్రికే రక్షణ లేకుంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మహిళలకు రక్షణ అనేది ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. గతంలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి, అప్పుడు ఏ ఒక్కడు మాట్లాడలేదు. అయితే ఈ రేఖా గారిపైన దాడి చేసిన వ్యక్తి గురించి మీకు చూపిస్తా. ఆ వ్యక్తిని, ఇతనే ఆయన. ఒకసారి మీరు చూస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది. ఈ వ్యక్తి అనమాట సీఎం రేఖా గుప్తా గారిపైన దాడి చేసినటువంటి వ్యక్తి ఇతనే. తిన్నడిగితే తను ఏం చెప్తాడో అనేది చూస్తున్నారు. పోలీసులు ఇతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ గుజరాత్ సంబంధించినటువంటి పర్సన్గా ఇతను చెప్తూ ఉన్నారు. అయితే ఇతను ఆప్ నేతల అండదండలతోనే దాడి చేశారా, లేదంటే పర్సనల్గా తనకు ఏమన్నా రేఖా గుప్తా గారిపైన కోపం ఉందా, లేదంటే తను చేసే కార్యక్రమాలు తినకి నచ్చలేదా, ఇలా అనేక రకాల డౌట్స్ అందరికీ వస్తూ ఉన్నప్పటికీ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ పైన అటాక్ చేసే అంత ధైర్యం వచ్చిందంటే వెనక ఎవరొకరు ఉంటారనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఇది టోటల్గా రేఖా గుప్తా పైన సీఎం గారి పైన ఢిల్లీలో ఒక సామాన్యుడు దాడి చేసిన విధానం. దీన్ని ప్రతిపక్షాలు చేశారా, స్వపక్షాలు చేశారా, సామాన్యమైన ప్రజలు చేశారా, లేదంటే దీని వెనక ఎటువంటి వ్యక్తులు ఉన్నారనేది తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.